గుంటూరులోని చంద్రమౌళి నగర్ పరిధిలో ఉన్న ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థతో మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. మీడియా సమావేశం ద్వారా తెలిపిన విట్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ కేఎస్ఆర్ డిఎస్ఆర్ రంగారావు. నా పేరు సాంబశివరావు, విట్ కాలేజ్ డైరెక్టర్, నర్సాపేట అండ్ గుంటూరు. గత 2 రోజుల్లో గుంటూరులోని చంద్రమౌళి నగర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో జేఈ మెయిన్స్ నకిలీ హాల్ టికెట్స్ సంబంధించి ఆ విషయం అంతా మీకు తెలిసిందే. కానీ ఆ ఆక్స్ఫర్డ్ కాలేజీకి మన విట్ కాలేజీ ఎటువంటి సంబంధం లేదు. గతంలో మన కాలేజీ ఆక్స్ఫర్డ్ విట్ పేరు మీద రన్ అయింది. కొన్ని కారణాల వల్ల ఆక్స్ఫర్డ్ పేరు తీసేసి విట్ కాలేజీ పేరు మీద మీరు రన్ అవుతుంది మన కాలేజీ. కానీ కొంతమంది పేరెంట్స్ ఆక్స్ఫర్డ్ అనగానే మన కాలేజీని అనుకుంటా ఉన్నారు. కానీ మన విట్ కాలేజీకి అక్కడ గుంటూరులో ఉండే ఆక్స్ఫర్డ్ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. మనం చాలా విలువలతోటి మంచి విద్యను విద్యార్థులకు బోధిస్తూ ఉన్నాము, సమగ్రంగా అందిస్తూ ఉన్నాము. పేరెంట్స్ ఆ విషయంలో ఎటువంటి ఆందోళన చెందడం అవసరం లేదు. ఆ గుంటూరులో ఉండే ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలకి మన విట్టు విద్యా సంస్థలకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను సభాముఖంగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మొదటగా మీడియా మిత్రులకి నమస్కారం. 2 రోజుల క్రిందట గుంటూరు చంద్రమౌళి నగర్లోని గుంటూరు ఆక్స్ఫర్డ్లో నకిలీ హాల్ టికెట్స్ ఇచ్చి జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ 15 మంది సఫర్ అయ్యారు. అదేవిధంగా నీట్ కూడా అప్లికేషన్స్ పెట్టలేదన్నటువంటి విషయం వార్తల్లోకి వచ్చింది. మాకు గుంటూరులో ఉన్నటువంటి విట్ జూనియర్ కాలేజీకి ఆ గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీకి ఎలాంటి సంబంధము లేదు. ఆ విషయం మీకు పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం అని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని పంచుకుంటున్నాము. కనుక పేరెంట్స్ ఆందోళన చెందవద్దు. మేమందరం కూడా లెక్చరర్స్ని బేసికల్గా, కాబట్టి ఇలాంటి వ్యవహారాలు వల్ల ఎలా నష్టపోతారో స్టూడెంట్స్ మాకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇలాంటి ఇబ్బందులు రాకుండా మేము ఎప్పుడూ కూడా శతవిధాల ప్రయత్నం చేస్తుంటాము. కనుక ఆ వ్యవహారానికి విట్ కాలేజీకి సంబంధం లేదు. ఇంకొకసారి గమనించగలరని పేరెంట్స్ని ప్రార్థిస్తున్నాము. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు పేరెంట్స్కి తెలియపరిస్తే మాకు పిల్లలకి కూడా కొంత లాభం జరుగుతుందని చెప్పేసి మీ సహకారంతో ముందుకు వచ్చాము.